హత్యా రాజకీయాలు టీఆర్ఎస్ కుళ్ళు రాజకీయాలతో పాటు మా ప్రభుత్వం వచ్చిన 2-3 రోజులకెళ్ళే ఈ ప్రభుత్వం ఉండదు, ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కార్యక్రమం పెట్టుకొని ప్రతిపక్ష నాయకుడున్న పెద్ద మనిషి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి ఫామ్ హౌస్కి పరిమితమై కొడుకుని అల్లుని రోడ్ల మీద వదిలిపెట్టి 10 మంది చిల్లరగాలను వదిలిపెట్టి ప్రభుత్వం మీద లేనిపోని అభండాలు వేస్తూ అవన్నీ ఒకవైపు. కానీ నిన్న జరిగిన హత్య మాత్రం చాలా బాధాకరం. దీనికంటే ముందు సంజీవ్ రెడ్డి అనే అడ్వకేట్ కూడా హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. అది కూడా అనుమానాస్పద మృతిగానే ఉన్నది. ఈరోజు జరిగిన హత్య మీరు టీవీలలో ఇప్పుడు మీరు చూడండి, మీకు కూడా చూపిస్తాం. ఇప్పుడు చనిపోయిన లింగమూర్తి భార్య కూతురు క్లియర్గా పోలీసులు ప్రజల సమక్షంలో ఈ హత్య 100% గంట వెంకటరమణారెడ్డి గారు చేపించిందే. వాళ్ళ బిడ్డ ఆ భార్య మొత్తం వీళ్ళ వెనుక కేటీఆర్ ఉండి హరీష్ రావు గారు ఉండి ఈ కేసు హియరింగ్ వస్తున్నది, దీని మీద దోషులుగా తేలుతారు కాబట్టి కిరాయి అంతకులతో చేపించిండ్రు. ఎవరు కూడా స్థానికులు ఇంత ధైర్యం చేయరని చెప్పి ఓపెన్గా భార్య బిడ్డ క్లియర్గా ఏడుస్తూ రోధిస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా చెల్లించిపోతున్నాం. ఇక తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు 4 కోట్ల మంది వాళ్ళ డాటర్ తినండి మీరు ఎంత క్లియర్గా ఉన్నదో. కేటీఆర్ కి పెట్టిన వీళ్ళ నుంచి గంట నుంచి ఇక్కడికి ఉండాలి, ఇక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళకి సీన్ లేదు, వాళ్ళు ఇక్కడ పెట్టించి వాళ్ళంతా ఇట్లా చంపిస్తుంటారు. వాళ్ళు మాత్రం ఎంతకాలం వినిపించమన్నా మళ్ళీ వినిపించమంటారా? క్లారిటీ వచ్చిందా వాళ్ళు మీకు? తర్వాత కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కేసు వేసింది. ఈ రోజు నేను కేసు గెలిచేదంట జీర్ణించుకోలేక ఇట్లా బీఆర్ఎస్ నాయకులు మొత్తం కలిపి ఈ కేటీఆర్ కి పెట్టిన వీళ్ళ నుంచి గంట నుంచి ఇక్కడికి ఉండాలి, ఇక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళకి సీన్ లేదు, వాళ్ళు ఇక్కడ పెట్టించి వాళ్ళంతా ఇట్లా చంపిస్తుంటారు. వాళ్ళు మాత్రం ఎంతకాలం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళ మీద కేసు వేసినందుకు కక్ష కట్టి కార్యక్రమం చేసిందని చెప్పి ఆ అమ్మాయి క్లియర్ కట్గా చెప్తున్న విషయం. సామాజిక కార్యకర్తకు ఎవరు ఉంటారు ఆయనకు శత్రువులు చెప్పండి మీరు? ఆయన ప్రజాధనం 1,00,000 కోట్లు దోసుక తిన్నారని చెప్పి కోర్టులో సీరియస్గా ఫైట్ చేస్తుండ్రు. ఇంత అన్యాయంగా ఎక్కడ చూడలే. అదొక టీఆర్ఎస్ పార్టీకే. ఆ రోజుల్లో నీళ్లు పోసుకొని పెట్రోల్ లాగా యాక్టింగ్ చేసుకుంటూ అగ్గిపెట్టి దొరకలేదని చెప్పి అమాయకులని ఆ రోజు అమాయకుల యువకులనికి చావడానికి కారకులైండ్రు. ఆ తర్వాత తెలంగాణ ఇంతమంది చనిపోతున్న కాంగ్రెస్ పార్టీ 4 కోట్ల మంది సకల జనుల సమ్మె చూసి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఇస్తే దాన్ని దళిత ముఖ్యమంత్రి అని చెప్పి రకరకాలుగా ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు దోసుకొని ఆ దోపిడి బయటపడుతుంటే ఓర్వలేక హత్యలకు దిగజారిందంటే సిగ్గుతో తలదించుకోవాలి. వీళ్ళు నిజంగా ఈ తెలంగాణలో ఎట్లా పుట్టినా అర్థమవుతలేదు. మీరు పోయిన ఎన్నికల ముందు చూశాను, వామన్ రావు గారు అడ్వకేటు వాళ్ళ వైఫ్ నడి రోడ్డు మీద డే టైం మర్డర్ చేసిండ్రు. మర్డర్ చేసిన వ్యక్తి ఎవరో అందరికీ తెలుసు. అక్కడ అతని మీద కేసు పెట్టకుండా సిగ్గు లేకుండా అతనికే టికెట్ ఇచ్చింది, మళ్ళీ ఎమ్మెల్యే టికెట్. అక్కడ ఉండి ఆ రౌడీజం మైనింగ్ శాండ్ మైనింగ్ అన్ని మాఫియాలు తయారు చేసుకుంటూ అక్కడ శ్రీధర్ బాబు గారిని కూడా ఆయన ఎవరు జోలికి పోయే వ్యక్తి కాదు, ఆయనను కూడా హత్య చేయించే ప్రయత్నం చేసిన వ్యక్తికి మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చిండు. దేశమంతా రాష్ట్రం అంతా కోడే కూసింది. వామన్ రావు భార్య భర్తల హత్య కారకులు ఎవరు? ఆయనకే టికెట్ ఇచ్చిండు.
మళ్ళా జనగాంలో ఓ జడ్పీ వైస్ చైర్మన్ భర్త ఎండిఓ గారిని రామకృష్ణయ్య గారిని మర్డర్ చేసిందని చెప్పి క్లియర్గా కమిషనర్ ఇప్పుడున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి స్టేట్మెంట్ కూడా క్లియర్ కట్గా ఆ స్టేట్మెంట్ ఉంది. ఎవరు చెప్పించరు అంటే ఎటుపోతుంది తెలంగాణ? దీనికోసమైనా తెలంగాణ మనం తెచ్చుకున్నది. ఈరోజు అపహరించిన రోజే రామకృష్ణయ్య హత్య ఏది ఎండిఓ గారిది క్లియర్ కట్గా భూ వివాదాలే కారణం. వరంగల్ సిపి ఏవి రంగనాథ్ బీఆర్ఎస్ నేత జెడ్పీటీసీ భర్త గిరిపోయిన అంజయ్యే మాజీ ఎంపీడీఓ రామకృష్ణ హత్య సూత్రధారి. ఈ కిడ్నాప్ హత్య సుపారీ గ్యాంగ్ చేసింది. ఈ అంజయ్య హత్య కంటే ముందు బాంబను అని చెప్పి క్లియర్గా కమిషనర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు.